అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. సో ఆఫ్టర్ లాంగ్ టైం మనం మళ్ళీ కలుస్తున్నాం. నాకు తెలిసి లాస్ట్ బ్లాగ్ అయితే మన గణపతి హోమం బ్లాగ్ అనుకుంటా. అసలు అయితే బ్లాగ్స్ ఏం పెట్టాలి అర్థం కావట్లే. సో ఇప్పుడైతే ఒక చిన్న ఐడియా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి 9 రోజులు బతుకమ్మ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇవాళ 4th డే అనమాట బతుకమ్మది. సో అసలైతే బతుకమ్మకి 9 రోజులు నార్మల్గా అందరూ బతుకమ్మ అయితే పేరుస్తారు, ఆడుకుంటారు. సో కాకపోతే మనం సద్దుల బతుకమ్మకి నార్మల్గా ఇంట్లో అమ్మలు ఏం చేస్తారు అనేది అయితే బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. సో నాకు ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, మా అమ్మ కిచెన్లో ఏదో పప్పు గోలిస్తుంది. అది అర్థమైంది నాకు. స్మెల్కి ఏదో లడ్డూల టైప్ ఏదో స్వీట్ చేస్తుందని. సో అసలు మా అమ్మ ఏం చేస్తుందో మనమైతే చూద్దాము. అండ్ వ్లాగ్స్ రాలేదని కొంచెం ఏం అనుకోకండి, ఇప్పటి నుంచి అయితే అదిరిపోయే వ్లాగ్స్ అయితే వస్తాయి. చిన్న సస్పెన్స్ ఉంది, వెయిట్ చేయండి, వస్తాయి. సో ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట వ్లాగ్స్. ఇప్పుడైతే మనం అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. యాక్చువల్లీ నేను బయట ఉన్నా. సో చలో. ఏం చేస్తున్నావమ్మా? ఏం కావాలి నీకు? ఇప్పుడు పిలిచినప్పుడు రాలే కానీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నావు మమ్మీ అంటారు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. అంటే కొంచెం వ్లాగ్ స్టార్ట్ చేశాను అన్నమాట. నువ్వు ఇప్పుడు తిట్టక నన్ను, వ్లాగ్ ఇజ్జత్ పోతుంది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అందుకే వచ్చినావా? లేకపోతే ఎందుకు వస్తావు? సరేలే, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నేను సుండుంజలు చేస్తున్నా. నేను సుండుంజలు చేస్తున్నా. ఏముండలు? సున్నుండలు. ఓకే, సున్నుండలా? పెసరపప్పుతో చేస్తారు. ఇలా మీడియంలో పెట్టి బంగారు వర్ణంలోకి వచ్చి. ఇది ఇప్పుడు ఫుడ్ బ్లాగ్ కాదులే కానీ చెయ్యాలి. ఏం లాగు? ఏం లేదు, నా వ్లాగ్ ఇవాళ నువ్వేం చేస్తున్నావు తీద్దామని అనుకుంటున్నా. అదే వాళ్ళకి చూపించు, ఇది కూడా ఎలా చేసుకుంటారో మనం ఎలా చేస్తామో చూపిస్తాలే గాని. నాకేనా సున్నుండలన్నీ? నీకు తప్ప అందరికి ఇస్తా. అమ్మయ్య, నాకు ఎక్కడ పెడతావు అని భయమైంది. స్వీట్స్ నాకొద్దు స్వీట్స్. అయ్యో. సో గాయస్, పెసరపప్పు అయితే పెట్టిపోయింది అనమాట. ఇక్కడ చల్లారుతుందని అయితే పెట్టింది, మీకు నేను చూపిస్తా. సో గాయస్, పెసరపప్పు అయితే పర్ఫెక్ట్ కలర్ వచ్చింది, పర్ఫెక్ట్గా గోలిచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. సో ఇలా గోల్తేనే సున్నుండలు అనేవి మనకి పెసరపప్పు టేస్ట్ రాకుండా ఉంటాయి, నోట్లు వేసుకోగానే కరిగిపోతాయి అన్నమాట. సో దీని క్వాంటిటీ వచ్చేసి అయితే పెసరపప్పు మా మమ్మీ 1 కప్ తీసుకుంది. అండ్ షుగర్ క్వాంటిటీ అవన్నీ నేను చెప్తూ ఉంటాను మమ్మీ చేసేటప్పుడు. సో ఇప్పుడైతే మమ్మీ మినప్పప్పు అయితే గోలిస్తుంది అనమాట. సో మనం అంటే అక్కడికి వెళ్దాం ఇప్పుడు. చలో గాయస్, మీకు మా మమ్మీ ఎట్లా కూర్చుందో చూపిస్తా కిచెన్లో. ఎప్పుడు వంట చేసినట్లుండే కూర్చుంటుంది. ఇంటికి వెళ్దాం. గాయస్ చూపిస్తా చూడండి. అమ్మ ప్లాట్ఫామ్ ని బరువుకి ఇరిగిపోద్దేమో కదా. ఒకసారి చూడవా? అరే నువ్వు చేసేటి మా సబ్స్క్రైబర్స్ కి తెలియాలి కదా ఎలా చేస్తావో. ఏంటి మినప్పప్ప ఇప్పుడే వేసినావా? ఇప్పుడే వేసాను. ఓహో, మరి ఇప్పుడు పిండి కాదు, ఇప్పుడే ఇవాళ కావుగా లడ్డూలు సున్నుండలు? ఈ రోజు కాదు, ఈ రోజు వేగడమే. రేపు మళ్ళీ మిక్సీ పట్టి చక్కెర పిండి మిక్సీ పట్టి నెయ్యితో కలిపి ముద్దలు కట్టాలి. మాకైతే ఇవాళ తింటే మీకు ఇదే వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. సో రేపు సున్నుండలు, ఇంకా అప్పాలు కూడా రేపేనా? సో అప్పాలు సున్నుండలు అయితే మీకు రేపు నేను చూపిస్తా. సో బాయ్ బాయ్, కలుద్దాం రేపు మళ్ళీ. గాయస్, టిఫిన్ దోశ అయితే చేసింది మమ్మీ. సో టమాటా చట్నీ ఇది. అండ్ దోశలో అయితే స్టఫింగ్ క్యారెట్ వేసింది. ఇదన్నమాట. ఏం చేస్తున్నావు అమ్మా? ఇది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం దొడ్డుగా ఉంటుంది. గిర్నీకి వేసినా మిక్సీ పట్టినా కూడా దాన్ని మనం ఇలా క్లాత్లో పోసుకొని
జల్లడ పట్టినట్టుగా దీన్ని ఇట్లా గిన్నెలో అనుకోవాలి. ముసరగా ఆయుధం పట్టుడు అంటుంది. ఏం పిండి ఇది ఇప్పుడు? ఏంటిది? ఏం గ్రైండ్ చేసిన? ముద్దలకి సత్తుపిండి ముద్దలు. అదే ఏంటి? పెసరపప్పు, మినపప్పు చేసిన. ఓకే, మినపప్పు. కింద మెత్తడి పౌడర్ పడుతుంది మంచిగా, దొడ్డు ఉండదు. కింద చూపి ఎలా కూడా వేసినావు అది? కొందరేమో ఇలా లావుగానే పెట్టుకుంటారు, మనకు మెత్తగా కావాలి కాబట్టి ఇట్లా చుట్టేసుకుంటాం. 1 కప్పు పిండి. ఇది ఏం పిండి? పెసరపప్పు. గాయస్ నాకైతే అంత ఒకే రకంగా అనిపిస్తుంది గాయస్. కప్పు మీద కప్పున్నర అయింది. ఓకే, ఇది పెసరపప్ప. ఓకే, ఏదైనా ఒకటే. ఇది షుగర్, చక్కెర పిండి. ఓకే గాయస్, బెడ్ ని అవాయిడ్ చేసేయండి. కప్పున్నర పోసుకుందాము. తర్వాత ఏమన్నా పడితే మళ్ళీ టేస్ట్ చూసినాక అంటే నార్మల్గా అయితే ఫస్ట్ ఎంత పిండి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. పడుతుంది అనిపిస్తే కలిపిన తర్వాత కొంచెం మనం టేస్ట్ చూసుకుంటే. గాయస్ బెడ్ చూడండి నాకు కూడా గాయస్. కరెక్ట్ గా ఐడియా లేదు. నేను కూడా మా అమ్మమ్మని అడిగి చేస్తాను. ఎప్పుడు అమ్మమ్మే పంపేది. ఈసారి అమ్మమ్మకి బాగాలేదు గాయస్, అందుకే బతుకమ్మకి కూడా వెళ్తామో లేదో డౌట్. చూడాలి ఏమవుద్దో. లాస్ట్ టైం బ్లాగ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. గాయస్ టేస్ట్ చేస్తుంది మా మమ్మీ. హ్యాపీ హోలీ. కొంచెం పట్టే వాళ్ళు వేసుకోవచ్చు. సారడంతా ఇంత. ఓకే, మనకి సరిపోద్దా? మనం ఎక్కువ పప్ప తినరు స్వీట్ కాబట్టి కొంచెం తక్కువనే పోస్తాం. నేను తినను చాలు. 1కి 1 సేమ్ ఒకటి. అంటే ఎంత తీసుకుంటే అంత క్వాంటిటీ పర్ఫెక్ట్ ఉంది. కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కప్పున్నర షుగర్ పోసుకోవాలి. కప్. ఓకే, అంతా తింటారా? నెక్స్ట్ మినప్పప్పు. ఇదేనా? పిండి స్టార్ట్ చేయకముందే చెప్తావు, మళ్ళీ చెప్పు. ఇది మినపప్పు పిండి, సేమ్ క్వాలిటీ తీసుకున్నా. ఇది కూడా ఇది 1.5 2 1.5 సేమ్. అది ఇది సేమ్. ఎందుకంటే మనం ఎక్కువ తినం ఎవరం అని, పండగ కాబట్టి చేయాలని శాస్త్రానికి. నాకు రాలేపోట్ వచ్చింది. ఓ షుగర్ పోసేసావా? షుగర్ కూడా సేమా? పడితే తర్వాత కొంచెం నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. నాకు మీటింగ్ అవుతుంది, ఆగు. చూడండి గైస్, ఈ ఇంట్లో మీటింగ్ హోమ్ వర్క్ ఏమంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది బాగా. ఏం చేస్తున్నావు? అయ్యో, ఏం ముద్దలు అవి? మినప ముద్దలు. నెయ్యి వస్తుంది చెప్పలే మరి. అందుకే పిలుస్తుంటే నువ్వే లేటుగా వస్తుంది. ముద్దకు వచ్చేంత ఫ్రెష్ నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి పోసుకోవాలి. దాంట్లో ముద్దకు రావాలి. ఎంత క్వాంటిటీ? ఎంత నార్మల్గా? దీనికి ముద్ద రావడం కోసం పోయాలి. మనమే తింటాం కాబట్టి ఎక్కువ మంచిగా పోసుకొని కట్టుకోవాలి. ఇట్లా తీసుకుంటే ముద్దకి. సరే, కొన్ని ముద్దలు చేశాక పిలువు, ఓకేనా? బాయ్ బాయ్ గాయ్స్. లడ్డూలు అయిపోయాయి, సున్నుండలు. ఇందులో డార్క్ కలర్ ఉన్నాయి. పెసరపప్ప. ఇవి పెసరపప్పు, ఇవి మినపప్పు. రెండు ఒక రకంగా కనబడుతున్నాయి. లేదు లేదు. హలో గాయ్స్. సో ఇవాళ అయితే మమ్మీ అప్పాలు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది అనమాట. పొద్దున్నే లేపి అప్పాలు చేయాలి లే అంటే లేచిన అన్నీ అయితే సెటప్ చేసి అయితే నేను కూర్చున్నా. మమ్మీ రావాలి, మమ్మీ కోసమే వెయిటింగ్. సో మేము ఎలా చేస్తామంటే మమ్మీ నేనే చేస్తాం అప్పాలు. అంటే మా ముగ్గురికే కాబట్టి ఎక్కువ అప్పాలు తినము. సో కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను మెషిన్ మీద ప్రెస్ చేస్తే మమ్మీ అప్పాలు అనేది కాలుస్తుంది అనమాట. సో ఇదైతే ప్రాసెస్. అసలు మేము అప్పాలు ఎలా చేసుకుంటాం అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో చూసేయండి అమ్మా. సో
ఇప్పుడు నువ్వు అప్పాలు నేర్పించాలి మా సబ్స్క్రైబర్స్కి. నాకు వచ్చేంత వరకు చెప్తా నేను. నేనే అమ్మమ్మని అడిగి చేస్తున్నా. అదే ఒక చెప్పేసి. గ్లాస్ పల్లీలు, ఒక గ్లాస్ పల్లీలకు 2 గ్లాసులన్నర పిండి తీసుకుందాం. ఒక్కొక్కరు 2 తీసుకుంటారట. ఓకే. నేను 2 గ్లాసులన్నర తీసుకుందాము. నీకు కొంచెం తక్కువ ఉండాలంటావు కదా. 2.5 పోస్తున్నావా? పిండి ఏం పిండి చెప్పవా? బియ్యం పిండి. అది ఇంపార్టెంట్. సో గాయస్ ఇదంతా నేనే రెడీగా పెట్టా. ఇది కళ్యమాకు, ఇది కొత్తిమీర, పల్లీలు, అండ్ ఇది ఏమో సమ్ పేస్ట్ చేసింది ఎసరపు చెప్తా. అండ్ ఇంకొకటి నువ్వులు రెడీ ఉన్నాయి. ఇదల్లా పట్టుకుంటే మంచిగా తెలుస్తుంది. స్మూత్ ఉంటుంది తినడానికి. ఏమీ లేదు, మంచిగా పట్టింది. ఇండియా పట్టించావా నువ్వు? బియ్యం ఎన్ని నువ్వులు అవి? మన ఇష్టం, కొన్ని వేసుకోవాలి. నేను కొన్ని ఆపుకున్నా ఎక్కున్నాను. పల్లీలు, ఒక గ్లాస్ పల్లీలకు వాటర్లో పోస్తున్నావు ఎందుకు పల్లీలు? ఇవి ఊడిపోకుండా ఉంటాయి. కొన్ని వాటర్లో పోసి చేస్తే కాలుతుంటే. పచ్చి పల్లీలా? ఎండిన పల్లీలు వేయించుకొని పొట్టు తీసి ఈ పల్లీలు వేయించుకోవాలా? పొట్టు తీసుకొని నీళ్ళల్లో వేసి వేస్తే అప్పాలకెళ్ళి ఊడిపోకుండా ఉంటాయి అంట. ఇది ఏంటి అంటే ఎల్లిపాయ జీలకర్ర కలిపిన మిక్సీ పట్టేస్తాను ముద్ద. ఎల్లిపాయ జీలకర్ర మిక్సీయా? ధనియాలు కూడా వేసుకోవచ్చు. స్పూన్ పడి వేసి పడి ఒక స్పూన్ వేసుకుందాం. చూసుకుందాం తర్వాత పడితే మళ్ళీ. నెక్స్ట్ సాల్ట్. సాల్ట్, ఉప్పు మీకు తగినంత. ఈ తగినంత అనేది ఎప్పటికీ తెలియదు. అంటే ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి కదా. ఆ తగినంత అంటే కొంచెం అందరు ఒకే రకంగా తింటారు కదా, అప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇట్లా. అదైతే చెప్పు. తగినంత అనేస్తారు. 1/2 స్పూన్ వేసిన నేను. టేస్ట్ చూసినాక పడితే మళ్ళీ వేద్దాము. టేస్ట్ చేయడానికి కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ వేసుకోవాలి. టేస్ట్ చూడాలి. ఎవరు ఇవ్వాలి? ఓకే, కొంచెం వేసే ఉప్పు ఇంకా చాలు. అవన్నీ తీసేయాలా? ఇవన్నీ తీసేసి కింద కొంచెం పోసుకొని ఇవే వాటర్ పోతే షీట్ కడిగి దచ్చలేదు. అవి పెడతా అవన్నీ ఉట్టి కడిగేస్తా నేను. ఈ బౌల్లో అయితే వాటర్ ఇంకా ఆయిల్ పోయమని మమ్మీ. మనం అప్పాలుకి పెడతాం అనమాట. అంటే ఓన్లీ ఆయిల్ పోసేటంటే తొందర అయిపోద్ది. సో అందుకు వాటర్ ఇంకా ఆయిల్ పోయమని. వాటర్ కొంచెం పోసా అండ్ ఆయిల్.
సో గాయస్, ఈ బతుకమ్మకైతే మేము ఇలా అప్పాలు ఇంకా సున్నుండలు అయితే చేసుకున్నాము. అసలు వ్లాగ్ బతుకమ్మ అయిపోయాక వస్తుంది, బట్ ఇట్స్ ఓకే. మేమైతే ఇలా చేసాము, కొంచెం లేట్ అయింది బిజీ ఉండేసరికి. సో మీరు కూడా ఏం చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫర్ మోర్ వ్లాగ్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ జర్నీ విత్ హాసిని. బాయ్.